హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విప్పుల్ని. సో మేమైతే ఊరికి వెళ్తున్నాము, అది ఎందుకో మీకు చెప్తాము. సో ఏంటంటే చూడండి, ఎంత వర్షం పడుతుంది కదా, చూడండి ఎంత వాటర్ అయితే ఉన్నాయి రోడ్ మీద, గ్లాస్ మీద మొత్తం తడిసిపోయింది. సో చాలా వాటర్ అయితే ఉన్నాయి. సో చాలా రెయిన్ కూడా పడింది, దట్స్ వై కూల్గా ఉంది. ఎందుకు వెళ్తున్నాం అంటే మా ఊరికి మేము ఒక బోనాలు జరుపుకుంటాం. మేము శ్రావణ మాసంలో మా నాన్నమ్మ చేస్తుంది బోనాలకి వెళ్తున్నాం అన్నమాట. సో దట్స్ వై బోనాలు చూసి అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చామన్నమాట సండే రోజు. సో చూడండి ఎంత వాటర్ ఉన్నాయైనా చూడండి, చాలా వాటర్ ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా నీళ్ళు ఉన్నాయి. నేనైతే ఇంత వర్షం పడ్డదాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎక్కడనో గెస్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇది ఎక్కడనో. సో ఇంకేంటంటే పొలాలు చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో. సో ఇప్పుడు చూడండి రోడ్ మీద ఇలా వాటర్ స్టోర్ అయి ఉన్నాయో. సో చూడండి ఎన్ని వాటరో. ఇది ఓన్లీ జస్ట్ ఇంత చూడండి, టైర్స్ వరకు మునిగిపోతాయి అన్నమాట ఆ వాటర్. ఇది రాణి రుద్రమాదేవి. సో ఇక్కడ మా వాటర్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇన్ని వాటర్లో మేము ట్రావెల్ చేసి వచ్చామన్నమాట. సో చాలా వాటర్ అయితే ఉన్నాయి, ఎక్స్పెక్ట్ చేయనంత వాటర్ ఉన్నాయి. సో చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో, మొత్తం టైర్స్ మునిగిపోయాయి, అంత వాటర్ ఉన్నాయి. సో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్ చాలా స్పీడ్గా చాలా ఉంటాయి కూడా చూడండి. సో పడ్డ వర్షానికి నీళ్ళైతే స్టోర్ ఇలా అయిపోయాయి అన్నమాట. సో టైర్ మునిగిపోయినాయి, చిన్న చిన్న కార్స్ డ్యామేజ్ అయ్యాయి అన్నమాట. సో చూడండి ఎంత వాటర్ ఉంటే చాలా రఫ్గా కూడా ఉంది నడవడానికి కూడా. అంత వాటర్లో నడవడం కష్టం అండ్ టైర్స్ కూడా వెళ్ళడం కష్టం. చాలా వాటర్ అయితే ఉన్నాయి నిజంగా అయితే. సో ఎక్స్పెక్ట్ చేయాలి ఎన్ని వాటర్ స్టోర్ అవుతాయా అని చెప్పి. సిటీలో ఇలా అనుకోలేదు. వాటర్ అంటే వాటర్లానే ఉన్నాయి చూడండి. మేము ఎక్కడన్నా వెళ్తున్నది వైబ్రేషన్ ఎక్కడిదో. సో చాలా దూరం వరకు అయితే వెళ్తుంది ఆ వాల్యూమ్ అంతా. సో ఎంత వాటర్ ఉన్నాయి చూడండి, మొత్తం రోడ్ అంతా వాటర్ ఉన్నాయి. సో గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పోచమ్మ తల్లి గుడి అనమాట. ఇది ఎక్కడన్నా మీరు గెస్ట్ చేసేయచ్చు, నేనైతే చెప్పను మా ఊరి. సో చూడండి ఎంత బాగుందో. అక్కడైతే వినాయకుడు ఉన్నాడు అండ్ లోపలికి అమ్మవారు ఉంది. ఇక్కడ చూడండి అమ్మవారు ఓం కింద ఉంది చూడండి, చూపిస్తాను మీకు. సో అమ్మవారు పోచమ్మ తల్లి. మేము బోనాలు అమ్మవారికే చేస్తాము. సో అందరు మొక్కేసుకొని. సో ఇంకా కొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి. అండ్ ఇది దగ్గరకు వచ్చినాక చూడండి ఎంత బాగుందో అమ్మవారు. చాలా నిండుగా గాజులేసి అమ్మవారు బాగా అనిపిస్తుంది. చాలా చూస్తేనే కళ్ళు ఆహా అనేటట్టు కనిపించింది. సో మా ఇంటి ముందు కూడా కొన్ని వాటర్ అయితే స్టోర్ అయ్యాయి, అది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఎన్ని వాటర్ అయితే స్టోర్ అయ్యాయో. ఇదంతా వాటరే ఉన్నాయి, ఇవన్నీ వాటరే. మొత్తం ఎంత స్టోర్ అయ్యాయంటే చాలా. ఇప్పుడు ఇక్కడ కాదు కానీ. సో దిస్ ఇస్ విపుల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.